ఇక నేపాల్లో సోషల్ మీడియా బ్యాన్ రగడ రేపిన మంటలు అక్కడి నేతల రాజీనామాకు తెరతీసింది. ఇప్పటికే అక్కడి హోంమంత్రి లేఖక్ రాజీనామా చేయగా ప్రధాని కేపీ ఓలి కూడా అదే బాటలో నడిచారు. సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తివేస్తూ ఇటు నేపాల్ సర్కార్ నిర్ణయం తీసుకున్న జెన్జెడ్ నిరసనలు చెల్లారలేదు. నిన్న పోలీసులు జరిపిన హింసకాండలో 19 మంది మరణించగా 200 మందికి పైగా గాయాల పాలవడమే ఇందుకు కారణం. నకిలీ వార్తలు, మోసాలను ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఇన్స్టాగ్రామ్ మరియు ఫేస్బుక్తో సహా 26 ప్లాట్ఫామ్లను నిషేధించింది. ఇప్పుడు అనేక నగరాల్లో కర్ఫ్యూలు అమలులో ఉన్నాయి. అన్ని ప్రత్యక్ష నవీకరణలను ఇక్కడ చూడండి. నేపాల్ ప్రభుత్వం ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి ప్రముఖ సేవలతో సహా 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను బ్లాక్ చేయాలని కూడా అధికారులను ఆదేశించింది. ఈ నిర్ణయం ముఖ్యంగా యువతలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. నిన్న చాలా మంది ప్రభుత్వ నిరంకుశ విధానాన్ని నిరసిస్తూ విధుల్లోకి వచ్చారు. చాలు చాలు, అవినీతిని అంతం చేయవంటి నినాదాలతో కూడిన ప్లక్కార్డులను ప్రదర్శించారు. నేపాల్లో సోషల్ మీడియా బ్యాన్ రగడ రేపిన మంటలు అక్కడి నేతల రాజీనామాకు తెరతీసింది. ఇప్పటికే అక్కడి హోంమంత్రి లేఖక్ రాజీనామా చేయగా ప్రధాని కేపీ ఓలి కూడా అదే బాటలో నడిచారు. సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తివేస్తూ నేపాల్ సర్కార్ నిర్ణయం తీసుకున్న జెన్జెడ్ నిరసనలు చెల్లారలేదు. అయితే నిన్న పోలీసులు జరిపిన హింసకాండలో 19 మంది మరణించగా 200 మందికి పైగా గాయాల పాలవడమే ఇందుకు కారణం. నకిలీ వార్తలు, మోసాలను ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఇన్స్టాగ్రామ్ మరియు ఫేస్బుక్తో సహా 26 ప్లాట్ఫామ్లను నిషేధించింది. ఇప్పుడు అనేక నగరాల్లో కర్ఫ్యూలు అమలులో ఉన్నాయి. అయితే అన్ని ప్రత్యక్ష నవీకరణలను ఇక్కడ చూడండి. నేపాల్ ప్రభుత్వం ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి ప్రముఖ సేవలతో సహా 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను కూడా బ్లాక్ చేయాలని అధికారులను ఆదేశించింది. సో ఈ నిర్ణయం ముఖ్యంగా యువతలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. నిన్న చాలా మంది ప్రభుత్వ నిరంకుశ విధానాన్ని నిరసిస్తూ విధుల్లోకి వచ్చారు. చాలు చాలు, అవినీతిని అంతం చేయవంటి నినాదాలతో కూడిన ప్లక్కార్డులను ప్రదర్శించారు.